ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు యువతి ఇంటిని జల్లడబడతా ఉన్నారు. ఏ గ్రామంలో కూడా ఆరోగ్య సురక్ష జరగని గ్రామం లేదు. ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నారు, టెస్టులు ఉచితంగా చేస్తూ ఉన్నారు, మందులు ఉచితంగా ఇస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా 108 104 కొత్త అంబులెన్సులు కుయ్ 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 అంటూ వినిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఆరోగ్యశ్రీ ఏకంగా 3300 ప్రొసీజర్లకు ఎగబాకిన పరిస్థితి. ఆరోగ్యశ్రీలో ఈరోజు వైద్యం ఏకంగా 25 లక్షల వరకు ఉచిత వైద్యానికి ఈరోజు ఎగబాకిన పరిస్థితి. ఎప్పుడు కూడా జరగని విధంగా ఆరోగ్య రంగంలో ప్రతి పేదవాడికి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్న కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక పేదవాడి గురించి నిజాయితీగా ఆలోచన చేసిన వాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే గతంలో ఒక 108 కానీ, ఒక 104 కానీ, ఒక ఆరోగ్యశ్రీ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఇలా అనేక పథకాలు తీసుకువచ్చింది గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే, నాన్నగారు ఒక అడుగేస్తే నాన్నగారి బిడ్డగా మీ జగన్ 4 అడుగులు వేసి ఈరోజు పరుగులెత్తిస్తా ఉన్నాడు. ప్రతి పేదవాడికి తోడుగా ఉండే విషయంలో, అండగా ఉండే విషయంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణంలో జరుగుతూ ఉన్నాయి. ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా టెరిషరీ కేర్ను ఇంప్రూవ్ చేస్తూ ఏకంగా అక్కడే సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ తీసుకొస్తూ ఏకంగా కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఈరోజు రాష్ట్రంలో నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా మరో 4 సీపోర్ట్స్ ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 16,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈరోజు వేగంగా ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్స్ ఈరోజు 3,800 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి వేగంగా. మొట్టమొదటిసారిగా ఈరోజు ఎయిర్పోర్ట్ల గురించి ధ్యాస పెట్టాం. మొట్టమొదటిసారిగా ఈరోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ మీద ధ్యాస పెట్టి ఈరోజు పూర్తి చేశాం. ఈరోజు పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడూ కూడా కని విని ఎనగని పారిశ్రామిక సంస్థలు. అంతెందుకు, ఇదే మన జిల్లాలోనే అటువైపున వెళ్ళి బద్వేల్లో వెళ్ళి చూస్తే ఎప్పుడైనా విన్నారా? బజాంకాస్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఈరోజు సెంచరీ ప్లైవుడ్ బజాంకాస్కి సంబంధించిన సంస్థ ఈరోజు ఇప్పటికే మన హయాంలోనే టెంకాయ కొట్టి ఫౌండేషన్ స్టోన్ వేశాం. ఫౌండేషన్ స్టోన్తో పాటు మొన్న వెళ్ళి ఏకంగా ఆ ఫ్యాక్టరీకి రిబ్బన్ కట్ చేసి ఇనాగ్రేట్ చేసి కూడా రావడం జరిగింది. రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు ఈరోజు రాష్ట్రం వైపున క్యూ కడతా ఉన్నాయి అని అంటే అది ఈ 58 నెలల కాలంలోనే జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. మీరే గమనించండి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరిది ఎన్నిసార్లు బటన్ నొక్కాడో తెలుసా? పేదల కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల సంతోషం కోసం. రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి ఉండి ఏకంగా రాష్ట్రంలో ఆదాయాలు 2 సంవత్సరాలు పూర్తిగా తగ్గిపోయినా కూడా ఎక్కడా మీ బిడ్డ సాకులు చెప్పలేదు. ఎక్కడా కూడా మీ అవసరాన్ని మీ బిడ్డ ఎప్పుడూ కూడా తక్కువ చేయలేదు. మీ అవసరమే రాష్ట్ర అవసరం కింద భావించి మీ బిడ్డ అడుగులు వేశాడు. ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఆ పేదవాళ్ళ కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలలో సంతోషం కోసం మీ బిడ్డ ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. 130 బటన్లు మీ బిడ్డ నొక్కారు. మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కి 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపాడు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఈరోజు నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడాలని మీ బిడ్డ బటన్ను నొక్కాడు.
గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఇది ఎప్పుడైనా సాధ్యమైంది అని అంటే అది కేవలం మీ జగన్కు మాత్రమే సాధ్యమైంది, మన వైఎస్ఆర్సీపీకి మాత్రమే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు ఒక కొత్త ఒరవడి, ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఒక కొత్త ఒరవడి ఈ ప్రతి విషయంలోనూ కూడా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా నేను మీ అందరికీ కోరుతా ఉన్నా. ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ కూడా చెప్పమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, మరి ఈ అమ్మఒడి, మరి ఈ చేయూత, మరి ఈ సున్నా వడ్డీ, మరి ఈ కాపు నేస్తం, మరి ఈబీసీ నేస్తం, మరి ఈ రైతు భరోసా, ఇటువంటివన్నీ కూడా వాహనమిత్ర దగ్గర నుంచి మొదలు పెడితే నేతన్న నేస్తం దాకా కూడా, చేదోడు దగ్గర నుంచి మొదలు పెడితే తోడు దాకా కూడా ఇవన్నీ కూడా కొనసాగాలి అని అంటే మళ్ళీ మీ జగనే రావాలి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మళ్ళీ ఏర్పడాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ ఇంట్లో చిరునవ్వుల మధ్య ఉన్న ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళి చెప్పండి, అవ్వ ఈ పెన్షన్ ఇలాగే మీ ఇంటి వద్దకే ఈ పెన్షన్ రావాలన్నా, ఈ పెన్షన్ మీ ఇంటి వద్దకే రావాలన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల 10 నెలలు పెన్షన్ ఎంత ఇచ్చేవాడో ఆ అవ్వని అడగండి. ఆ అవ్వ ఇలా అంటుంది 1000 రూపాయలని. మీ బిడ్డ ఎంత ఇస్తా ఉన్నాడు అని ఆ అవ్వని అడగండి. చిరునవ్వుల మధ్య అవ్వ చెబుతుంది 3000 అని. ఆ అవ్వ దగ్గరికి వెళ్ళి అడగండి, అవ్వ ఈ పెన్షన్ ఇలాగే ఇంటి వద్దనే అందాలన్నా, మెరుగైన రేషన్ ఇంటి వద్దకే రావాలన్నా మళ్ళీ మీ జగనే రావాలి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈ ఇళ్ల స్థలాలు, ఈ ఇళ్ల నిర్మాణాలు ఇలానే కొనసాగాలన్నా 100% పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో పెద్ద చదువులకు పిల్లలకు తోడుగా ఉండాలంటే ఆ విద్యా దీవెన, ఆ వసతి దీవెన ఈ 2 కూడా కొనసాగాలన్నా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ఆ అక్కకు వెళ్ళి చెప్పండి, ఇవన్నీ జరగాలన్నా మళ్ళీ జగనే రావాలి, అలా వస్తేనే జరుగుతాయి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మన పిల్లలకు మంచి చదువులు, క్వాలిటీ చదువులు, పెద్ద చదువులు, విదేశీ చదువులు ఇవన్నీ మన పేద పిల్లలకు అందాలన్నా మళ్ళీ మీ జగన్ను, వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటేనే జరుగుతాయి అని చెప్పండి. ఆ అక్కచెల్లెమ్మల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పండి, గవర్నమెంట్ బడులు బాగుపడాలన్నా, పిల్లల తలరాతలు మారాలన్నా, గవర్నమెంట్ హాస్పిటళ్ళు బాగుపడాలన్నా, పేదవాడు అప్పుల పాలు కాకుండా పేదవాడికి వైద్యం అందాలన్నా, మెరుగైన విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గ్రామాలలో విలేజ్ క్లినిక్లు, గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్లు కొనసాగాలన్నా మళ్ళీ మీ జగన్ను, మళ్ళీ వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటేనే జరుగుతాయి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. రైతన్నలకు రైతు భరోసా సొమ్ము అందాలన్నా, ఆర్బీకే వ్యవస్థ గ్రామాలలో ఉండాలన్నా, ఒక సున్నా వడ్డీ కానీ రైతన్నలకు 9 గంటల పగటి పూటే ఉచిత విద్యుత్ అందాలన్నా, రైతన్నలకు బీమా సమయానికే రావాలన్నా, ఉచిత బీమా అందాలన్నా, ఇన్పుట్ సబ్సిడీ సమయానికే రావాలన్నా, ఇవన్నీ ఏమి జరగాలన్నా కూడా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే పరిస్థితి ఉండాలన్నా అది మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అయితేనే రైతన్న ముఖంలో సంతోషం కనిపిస్తుంది అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి ఇంట పేదరికం సంఖ్యలను తెంచుకొని ప్రతి ఒక్క కుటుంబం కూడా గొప్పగా ఎదగాలని,
ఇంటి ఇంటే అభివృద్ధి, లంచాలు లేకుండా, వివక్ష లేకుండా పాలన, ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళే పరిస్థితి రావాలన్నా అది కేవలం మీ జగనన్ననే చేయగలుగుతాడు. జగనన్నను మళ్ళీ తెచ్చుకుందాం అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి.